రైట్ మిత్రమా, ఈక్వల్ క్యాలెండర్లో మనం ప్రీవియస్ సెషన్లో ఏం నేర్చుకున్నాం? ఇయర్కి సమానమని నేర్చుకున్నాం. అలాగే ఈక్వల్ క్యాలెండర్లో మరొక పార్ట్ ఉంది, మంత్లో కూడా ఈక్వల్ క్యాలెండర్ అడిగేటువంటి అవకాశం. సో మంత్ అనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నెలలు 31 రోజులు కలిగి ఉంటాయి, కొన్ని నెలలు 30 రోజులు కలిగి ఉంటాయి, కొన్ని నెలలు 28 రోజులు మాత్రమే కలిగి ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తున్నాం మనం. రైట్, మార్చి నెలకు సమానమైన క్యాలెండర్ చెప్పాలి. అసలు సమానమైన క్యాలెండర్ అంటే అర్థమైంది ఏంటిది మాస్టర్ అంటే, ఇందులో ఏ డేట్ నాడు ఏ వారం పేరు ఉంటుందో అదే డేట్ నాడు అదే వారం పేరుతో మరొక నెలలో ఉన్నట్లయితే దాన్ని ఈక్వల్ క్యాలెండర్ అంటాం. మరి నెల అంటే ఎన్ని రోజులు? ఎస్, నెల అంటే ఎన్ని రోజులు? వా, ఇది మన అందరు తెలియదా సార్ అంటాం. ఎస్, తెలిస్తే చెప్పు మిత్రమా. వారానికి ఉండే రోజులు ఎన్ని? 7 రోజులు. ఏ వీక్, ఏ పర్ఫెక్ట్ వీక్ కంటైన్ 7 days. వీక్ కంటైన్ 7 days. ఆఫ్ కోర్స్ దిస్ పాయింట్ ఎవ్రీవన్ నో. ఒక వారానికి 7 రోజులు అనేటువంటి విషయాన్ని మనం చూసినాం. మరి నెలకు 4 వారాలు. ఏ మంత్ కంటైన్ 4 weeks. ఏ మంత్ కంటైన్ 4 weeks. ఇట్ మీన్స్ 4 7s 28 days కదా. సో 28. సో 28 days ఉన్నటువంటి 28 రోజులు ఉన్నా లేదా 29 రోజులు ఉన్నా లేదా 30 రోజులు ఉన్నా లేదా 31 రోజులు ఉన్నా వాటిని ఏమంటాం? నెలే అంటాం. సో అఫ్ కోర్స్ 28 days ఆర్ 29 days, 30 days ఆర్ 31 days. సో ఏమని పిలిచినా దాన్ని ఏమని పిలుస్తాం? మంత్ అనే పిలుస్తాం. సో సమ్ మంత్స్ వీ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి హ్యావ్ 28 ఆర్ 29 days. సో 29 అంటే లీప్ ఇయర్లో వస్తుంది, 28 అయితే నార్మల్గా అన్నిట్లో వస్తుంది. అలాగే మరి 30 days ఉన్నటువంటి కనుక చూస్తే ఏప్రిల్, ఎస్, జూన్, సెప్టెంబర్ అండ్ నవంబర్. ఈ 4 months అయితే 30 days మాత్రమే ఉంటాయి. 30 days ఓన్లీ. మరి అలాగే మిగతా కొన్ని 31 days ఉంటాయి. సో ఈ రెస్ట్ ఆఫ్ అంటే ఈ 4 months ఇది ఒక మంత్ 5 months. రెస్ట్ ఆఫ్ 7 months అంటే జనవరి, మార్చ్, ఎస్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. ఈ 7 months, these 7 months are contain 31 days only. మరి వీటిని మనం మంతే అంటున్నాం, వీటిని మంతే అంటున్నాం, దీన్ని కూడా మంతే అంటున్నాం. అంటే మనకేమర్థమైంది మాస్టర్? మనకు తెలుసు ఏ వీక్ కంటైన్ 7 days, ఏ మంత్ హ్యావ్ 4 weeks. అంటే 4 weeks అంటే అట్లీస్ట్ 28 days ఉంటే దాన్ని మనం మంత్ అని పిలుస్తాం, నెల అని పిలుస్తాం. సో 28 రోజులు ఉన్న నెలే, 29 రోజులు ఉన్న నెలే, 30 రోజులు ఉన్న నెలే, 31 రోజులు ఉన్న నెలే. సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి, తర్వాత క్వశ్చన్లకు వెళ్దాం. అంటే నా ఉద్దేశం మాస్టర్, 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏదైనా నెల, ఈ నెలలో 1వ తారీఖు నుంచి మొదలు పెడితే వరుసగా 28 రోజుల పాటు ఏ డేట్ నాడు ఏ వారం పేరు కలిగి ఉంటుందో అదే డేట్ నాడు అదే వారం పేరుతో మరొక నెలలో సేమ్ ఇయర్లో ఉన్నట్లయితే, అదే సంవత్సరంలో ఉన్నట్లయితే దాన్ని ఈక్వల్ క్యాలెండర్గా గుర్తిస్తాం. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్, అదే ఇక్కడ ఉంది కదా తారక మంత్రం. వారానికి ఉండే రోజులు ఎన్ని? 7. సో దాన్నే మనం ఇక్కడ కారణకాలు 7 దగ్గర సాటిస్ఫై కాకపోతే 14, 14 సాటిస్ఫై కాకపోతే 21, కాకపోతే 28 ఇలా వస్తుంటాయి. సో మనకి 7 మెయిన్. ఆ 7తో చూద్దాం. 7 యొక్క గుణిజ ధర్మాలను చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. మార్చి నెలకు సమానమైన క్యాలెండర్ తెలపాలి. సో సమానమైన క్యాలెండర్ తెలవాలి, గుణిజాలు కావాలి. గుణిజాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మిగులు రోజులని వాడుతున్నాం, ఆడ్ డేస్ అంటున్నాం. వీఆర్ యూజింగ్ ద వర్డ్ ఆడ్ డేస్. వీఆర్ యూజింగ్ ద అంటే మనం ఉపయోగిస్తున్నట్టు ఆడ్ డేస్ అంటే విషమ రోజులు. ఎస్, అంటే ఇక్కడ మన మార్చి నెలలో ఎన్ని రోజులు ఉంటాయని తెలుసు? 31 రోజులు ఉంటాయని తెలుసు. మరి మార్చి నెలలో 31 రోజులు ఉంటే వారానికి, ఒక నెలలో ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు. వారానికి ఎన్ని రోజులు? 20 రోజులు. 4 ఏళ్ళు ఎంత? 28. అంటే మార్చిలో ఎన్ని రోజులు మిగిలినాయి సార్? 3 రోజులు. ఇది విషమ రోజులు.
ఈ విషమ రోజుల సహకారం తీసుకొని విత్ హెల్ప్ ఆఫ్ దీస్ ఆడ్ డేస్ ద 7 ఫ్యాక్టర్స్ ఆర్ వేర్ సాటిస్ఫైడ్ ద నెక్స్ట్ మంత్ ఈజ్ ద ఈక్వల్ క్యాలెండర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎక్కడైతే 7 యొక్క గుణిజాలను ఈ విషమ రోజుల యొక్క సహకారంతో చూసినప్పుడు సాటిస్ఫై అవుతుందో దాని తర్వాత వచ్చే నెలనే దాన్ని ఈక్వల్ క్యాలెండర్గా గుర్తించాలి. రైట్ మిత్రమా, నా వర్షన్ మీరు ఆఫ్లైన్లో వింటే ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ విధంగానే ఉంటుంది. సో జర జాగ్రత్తగా 1కి 2-3 సార్లు వినడానికి ప్రయత్నించండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ రాయండి. సో వినాలే రాయాలి. అదే రీడ్ అండ్ రైట్ అండ్ లిజన్ రీడ్ రైట్, ఇది మోర్ ప్రాక్టీస్ సార్. సో మార్చ్ తర్వాత నెల ఏంటి మాస్టర్? ఏప్రిల్ 30 రోజులు అంటే ఎన్ని మిగులుతాయి? 2. ఏప్రిల్ తర్వాత నెల మేలో ఎన్ని మిగులుతుంది? 3 మిగులుతాయి. మే తర్వాత నెల జూన్లో ఎన్ని రోజులు ఉంటుంది? 30. ఎన్ని మిగులుతాయి? 2. జూన్ తర్వాత నెల జూలైలో ఎన్ని రోజులు ఉంటాయి? 31. అక్కడ కూడా 3 మిగులుతాయి. జూలై తర్వాత నెల ఆగస్ట్, అక్కడ కూడా ఎన్ని మిగులుతాయి? 3. ఆగస్ట్ తర్వాత నెల సెప్టెంబర్, ఎన్ని మిగులుతాయి? అందులో 2. ఆ తర్వాత నెల ఏంది? అక్టోబర్, ఎన్ని మిగులుతాయి? 3. సరే ఎక్కడ దాకా వెళ్దాం? సరే ఓకే మిత్రమా, ఇక్కడ ఇవన్నీ కింద ఏంటిది? మిగులు రోజులు. ఆ నెలలో పరిపూర్ణమైన వారాలు కాక పర్ఫెక్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ కంప్లీట్ అయినాక రిమైనింగ్ ఆడ్ డేస్ అన్నట్టు. ఈ రిమైనింగ్ ఆడ్ డేస్ 7 ఫ్యాక్టర్స్ని ఎక్కడైతే సాటిస్ఫై అవుతాయో, 7 యొక్క గుణిజాన్ని సాటిస్ఫై చేస్తో దాన్ని మనం ఇక్కడ సమాన క్యాలెండర్ అని తీసుకుంటాం. సో 3 + 2 ఎంత? 5. 5 + 3 8, అంటే 7 దాటింది. 8ని 2 10, 10ని 3 13, 13ని 3 16, అంటే 14 దాటింది. 16 2 18, 18 3 21. ఎస్, ఇగో ఇక్కడ పర్ఫెక్ట్ అయింది. కాబట్టి రాబోయే నెల ఏంటిదంటే నవంబర్. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్చి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, మార్చి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ డేట్ నాడు ఏ వారం పేరుతో ఉంటుందో, అలాగే నవంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అదే డేట్ నాడు అదే వారం పేరుతో ఉంటుంది. కాబట్టి మార్చి నెలకు సమానమైన క్యాలెండర్ ఏదంటే నవంబర్. సో విచ్ మంత్ ఈజ్ యాజ్ సేమ్ క్యాలెండర్? మార్చ్ అంటే నవంబర్. సో మార్చ్ సార్, మార్చ్ కంటే 31 days. ఎస్ మిత్రమా, ఐ నో దట్ వన్, నాకు కూడా తెలుసు. కానీ అట్లీస్ట్ ఒక 28 రోజులు, మొదటి వరుసగా 4 వారాలు కనుక ఈక్వల్గా వస్తే దాన్ని ఈక్వల్ క్యాలెండర్గా కన్సిడర్ చేయాలి, ఒప్పుకోవాలి. సో దీన్ని మీకు ఒక షార్ట్ కట్ టేబుల్ ఇస్తాను మాస్టర్, ఆ టేబుల్ని ఫాలో అయిపోండి. అంతే, ఇక మీరు ఏ ప్రశ్న వేసినా టకా టకా ఆన్సర్ చేసేస్తారు. రైట్, ఒకసారి చార్ట్ చూద్దాం. సమానమైన క్యాలెండర్, సమానమైన క్యాలెండర్. ఒకవైపు సాధారణ సంవత్సరంలో, ఒకవైపు లీపు సంవత్సరంలో. సో ఒకవైపేమో లీప్ ఇయర్, దిస్ వన్ సైడ్ లీప్ ఇయర్, అనదర్ సైడ్ ఈస్ నార్మల్ ఇయర్. రైట్ సార్, ఒక లీప్ ఇయర్లో ఈక్వల్గా ఉండే క్యాలెండర్స్ ఏందో చూద్దాం. జనవరికి ఈక్వల్ క్యాలెండర్ ఏంటంటే అక్టోబర్. జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, అక్టోబర్ 1 నుంచి 31 వరకు ఇవి ఈక్వల్గా ఉంటాయి. ఇన్ ఏ నార్మల్ ఇయర్ ద జనవరి క్యాలెండర్ ఈజ్ యాజ్ సేమ్ అక్టోబర్. మీరు ఏ క్యాలెండర్ అని కొనుక్కో, ఇంటికి పోయి చెక్ చేసుకో, 100% ఈక్వల్గా ఈ డేట్తో సహా 1 to 31, 1 to 31 మొదటి నుంచి వరుస ప్రతిరోజు ప్రతి డేట్ నాడు జనవరిలో ఏది ఉంటుందో అక్టోబర్లో అదే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఒక నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి, మార్చ్ అండ్ నవంబర్. సో ఫిబ్రవరి 1 to 28, మార్చ్ 1 to 28, నవంబర్ 1 to 28 డేట్స్, మార్చ్ 1 to 30, నవంబర్ 1 to 30 డేట్స్. ఇవి ఈక్వల్గా ఉంటాయి ఇన్ ఏ నార్మల్ ఇయర్లో. అలాగే
ఒక నార్మల్ ఇయర్లో ఏప్రిల్కు ఈక్వల్గా నెల జూలై ఉంటుంది. 1 to 30 డేస్. ఇందులో 1 to 30 సార్, 31st ఉంటుంది కదా అంటే లీవ్ వదిలే. అలాగే సెప్టెంబర్ అండ్ డిసెంబర్ 1 to 30, 1 to 30 డేస్ ఇవి ఈక్వల్గా ఉంటాయి. ఒక నార్మల్ ఇయర్లో ఈ 9 months మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. జనవరి ఈక్వల్ క్యాలెండర్ అక్టోబర్, ఫిబ్రవరి ఈక్వల్ టు మార్చ్ అండ్ నవంబర్, మార్చ్ ఈక్వల్ టు ఫిబ్రవరి అండ్ నవంబర్, నవంబర్ ఈక్వల్ టు మార్చ్ అండ్ ఫిబ్రవరి, ఏప్రిల్ ఈక్వల్ క్యాలెండర్ జూలై, జూలై క్యాలెండర్ ఈక్వల్ టు ఏప్రిల్, సెప్టెంబర్ క్యాలెండర్ ఈక్వల్ టు డిసెంబర్, డిసెంబర్ క్యాలెండర్ ఈక్వల్ టు సెప్టెంబర్. ఆర్ యు గాట్ ఇట్ మై పాయింట్? రైట్ సార్. అలాగే ఒక లీప్ ఇయర్లో ఈక్వల్ అంటే ఇక నార్మల్ ఇయర్, ఇప్పుడు ఈ నార్మల్ ఇయర్లో మే క్యాలెండర్కి ఈక్వల్ ఉందా అంటే నో, డైరెక్ట్ ఆన్సర్ లేదు. జూన్ అనేటువంటి క్యాలెండర్కు ఈక్వల్ ఉందంటే లేదు. ఒక నార్మల్ ఇయర్లో ఈక్వల్ క్యాలెండర్ ఆగస్టుకు ఉందంటే లేదు సార్. ఇక్కడ కలర్ చేంజ్ చేసి రౌండ్లో పెట్టిన వాటికి ఈక్వల్ క్యాలెండర్ లేదనే విషయాన్ని గమనించాలి. రేపు మీకు మేకి ఈక్వల్ అన్నాడంటే డైరెక్ట్ ఆన్సర్ నాట్ పాసిబుల్, జూన్ నాట్ పాసిబుల్, ఆగస్టు నాట్ పాసిబుల్. వేర్ ఇన్ నార్మల్ ఇయర్. ఆర్ యు గాట్ ఇట్ మై పాయింట్? నౌ లీప్ ఇయర్ చూద్దాం మాస్టర్. లీప్ ఇయర్లో జనవరికి ఈక్వల్ నెలలు ఏంటి సార్ అంటే ఏప్రిల్ అండ్ జూలై. సో జనవరి 1 to 30, ఏప్రిల్ 1 to 30, జూలై 1 to 30 అండ్ జనవరి 1 to 31st, జూలై 1 to 31st. ఇవి డేట్స్ సార్. ఆ డేట్లలో ఇవి ఈక్వల్గా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక లీప్ ఇయర్లో మార్చి నెలకు సమానమైన క్యాలెండర్ నవంబర్. 1వ తారీఖు నుంచి 30 వరకు గల అన్ని డేట్లు ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఒక లీప్ ఇయర్లో సెప్టెంబర్కు సమానమైన క్యాలెండర్ డిసెంబర్లో ఉంటుంది. 1 నుంచి 30, 1 నుంచి 30. సార్ మరి ఫిబ్రవరి ఎడిపోయింది సార్, అప్పటి నుంచి మీరు ఫిబ్రవరి ఎడిపోలే. ఇప్పుడు వస్తాను చూడు. ఫిబ్రవరి లీప్ ఇయర్లో ఎవరికి జత కలుస్తుంది సార్ అంటే ఆగస్టు. ఇక్కడ అక్టోబర్ని బయటికి వెళ్ళగొట్టిరుగా. ఫిబ్రవరి 1 నుంచి 29, ఆగస్టు 1 నుంచి 29 ఈక్వల్గా ఉంటాయి లీప్ ఇయర్లో. ఇవి ఈక్వల్గా ఉంటాయి. మరి ఒక లీప్ ఇయర్లో ఈక్వల్గా లేనోడు ఎవడు అంటే మే గానికి ఈక్వల్ లేదు, జూన్ గానికి ఈక్వల్ లేదు. ఎవరికి ఈక్వల్ లేదు సార్? జూన్, మే. అలాగే స్పెషల్గా లీప్ ఇయర్లో ఎవడు లేడు సార్ అంటే అక్టోబర్ అవుట్ అయింది. ఇవి అవుట్ అయినటువంటి అంటే వీటికి ఎక్కడ ఉండదు సార్. మే నెలకు, జూన్ నెలకు ఏ సంవత్సరంలో ఈక్వల్ ఉండదు. లీప్ ఇయర్లో అక్టోబర్ ఉండదు. ఆగస్ట్ వచ్చి ఎవరికి జత కలుస్తుంది? ఫిబ్రవరికి. ఇవి ఫిక్స్డ్ ఆన్సర్స్. వీటిని మీరు బట్టి పడతారా, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. బట్ ఇవే సార్, ఇవే ప్రశ్నలు. వీటిని మీరు బాగా మ్యాండేటరీ చేయండి. ఈ పాయింట్ని కనుక మీరు బయాట్ చేస్తే ఇక క్వశ్చన్లను ఆడుకోవచ్చు. ఎలానో చూడండి సార్. సో ఆ క్వశ్చన్లకు వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి సార్. ఒకే నెలలో ఏదైనా తారీఖు మరొక నెలలో అదే తారీఖు వారంలోని ఒకే రోజు అయ్యేటట్లు ఏ క్యాలెండర్ సంవత్సరంలో ఉండే ఒక జత నెలలు. సో ఈక్వల్ క్యాలెండర్ చెప్పమంటుండు. సో జనవరికి, మేకు అసలు ఈక్వల్ క్యాలెండర్ ఉంటుందా? మేకు ఉండదు. మేతో వీడు జత కలిసింది కాబట్టి అవుట్. మే ఎక్కడ ఉపడితే అసలు మే ఎవ్వడు కలవనియాడు. దీన్ని గుర్తుపెట్టుకోండి సార్, బండ గుర్తు. మే అనగానే మనకు తెలుసు ఎండాకాలం. ఎండాకాలంలో ఎండలు మండుతా అంటే ఎవరిని గెలవని పోతావు చెప్పు? ఎవరిని గెలవని పోతావు? ఇంట్లో చెప్తారు కదా, బిడ్డ పోకు ఎండ కొడుతా అంటాడు. అంటే కలవనీయుడు. కాబట్టి మే ఎవరితో వచ్చినా డైరెక్ట్ ఆన్సర్ కట్ చేసి పడే. నెక్స్ట్ ఇక్కడ మార్చ్ అన్నాడు. మార్చ్ అనగానే వెంటనే మనకు ఒక పాట ఉంటుంది. మార్చిలో ఒకప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ జరిగేది, మళ్ళా దాని సప్లిమెంటరీ నవంబర్లో జరిగేది. అది జత కలిసేది. ఈడేమో కొత్తగా వచ్చింది కాబట్టి ఇది ఉండదు. మార్చికి జూన్ కాదు, జూన్ కలవడు. జూను ఎవరిని కలవడు. ఉదాహరణ చెప్పాలంటే మనం తెలంగాణ బిడ్డలు కాబట్టి జూన్ 2వ తారీఖు ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? కలవము కలవనీయం.
జూన్ ఎవరిని కలవనియదు, మే ఎవరిని కలవనియదు. కాబట్టి ఇండైరెక్ట్గా ఇట్లా ఎలిమినేషన్ చేసేస్తే ఏప్రిల్కు ఎవరు సార్ జోడి? జూలై. మీకు చూపించాను కదా ఇందాక, ఒకసారి ప్రీవియస్ రామ్మా. ఏదిగో ప్లీజ్ స్టే ఇయర్. ఇగో ఏప్రిల్ ఏప్రిల్కు జూలై, ఇగో ఇక్కడ కూడా ఏప్రిల్కు జూలై. సో ఈ ఫార్మేట్ నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంది. సో ఇలా చేయొచ్చు. లేదా మైండ్లో గుర్తుపెట్టుకోండి, మేకి ఎవడు సమానం కాదు, జూన్కి ఎవడు సమానం కాదు. మేతో వీడు వచ్చింది కాబట్టి వీడ్ అవుట్, మేతో వచ్చింది కాబట్టి వీడ్ అవుట్, వీడు జూన్తో వచ్చింది కాబట్టి వీడ్ అవుట్, మిగిలిందే ఆన్సర్. ఆర్ యు గాట్ ఇట్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఒక సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలలు ఒకే క్యాలెండర్? సో ఇన్ ఏ నార్మల్ ఇయర్ విచ్ 2 months హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ అన్నాడు. సో నార్మల్ జనవరికి నార్మల్ ఇయర్లో జాన్ అనగానే అక్టోబర్ గుర్తు రావాలి. నార్మల్గా జనవరికి పండుగలకు సెలవులు వస్తాయి, అక్టోబర్కి పండుగల సెలవులు వస్తాయి. వాళ్ళిద్దరు పండుగలు కాదు కలవాలి. కానీ వీడు జూలై అంటాడు. రాంగ్. జూలై ఎవరితో ఉంటాడు? గుర్తుపెట్టుకోండి సార్. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చిందంటే మనం ఫ్రెండ్స్ని ఏం చేస్తాం? ఫూల్ చేస్తాం. ఫూల్ అంటే పనికి రానోడు. పనికి రానోనికి వచ్చే మార్కులు ఏంటిది? 0. వానితో ఎవడుంటాడు? పని పాట లేనోడు. వాని పేరే జూలై. సన్నెస్ రాసుకుంటే బూడిద రాలుతాయి. వాళ్ళిద్దరూ ఉండాలి. వాళ్ళిద్దరు ఉండాల్సింది. వేరేటోళ్ళతో యాక్సెప్ట్ చేస్తావా? చెయ్యవు. సెప్టెంబర్ డిసెంబర్, ఇగో ఇది గుర్తుపెట్టుకో మాస్టర్. ఇదే సరిత డార్లింగ్ సాయంత్రం 6 o'clock రమ్మంది. గుర్తుపెట్టుకో. సరిత డార్లింగ్ సాయంత్రం 6 o'clock అంటే సెప్టెంబర్ కోడ్ 6, డిసెంబర్ కోడ్ 6. మనం కోడ్స్ పెట్టుకున్నాం కదా, అట్లా చెప్తున్నా. వేరే రూట్లో పోయి నన్ను నువ్వు ఇబ్బంది పెట్టకు. సెప్టెంబర్ కోడ్ 6, డిసెంబర్ కోడ్ 6. 6 సార్ల ధోని. సో సెప్టెంబర్కి సరైనది ఏంటంటే ఏప్రిల్కి జూలై. ఎస్, ఏప్రిల్ జూలై బోత్ ఆర్ సేమ్. ఫిబ్రవరికి నవంబర్ అంటాడు. ఫిబ్రవరి నవంబర్ ఆల్సో సేమ్. ఇక్కడ మనం చూస్తే క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. సెప్టెంబర్ డిసెంబర్ రైట్ ఆన్సర్, ఏప్రిల్ అండ్ జూలై రైట్ ఆన్సర్, అండ్ ఫిబ్రవరి అండ్ నవంబర్ రైట్ ఆన్సర్. ఈ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ మరి జాగ్రత్త చూడాలో దా. విచ్ 2 months కెనాట్ హ్యావ్ సేమ్ క్యాలెండర్? కెనాట్ హ్యావ్. విచ్ 2 months కెనాట్ సేమ్ క్యాలెండర్? ప్లీజ్ సే ఎస్. జనవరి అండ్ దిస్ ఈస్ ద ఆన్సర్. మనకు సమానం కాంది అన్నాడు. ఈ 3 ఏంటి? సమానం. ఆర్ యు గట్ ఇట్ మై పాయింట్? ఎస్. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ వన్. ఒక లీప్ సంవత్సరంలో సెప్టెంబర్ నెలకు క్యాలెండర్ ఉన్న పోలిండు నెల సెప్టెంబర్ ఆల్వేస్ 6. నువ్వు కొట్టు ఫిక్స్. ఏంటిది? సెప్టెంబర్ ఫిక్స్, డిసెంబర్. సో ఆన్సర్ డిసెంబర్. సరిత డార్లింగ్ సాయంత్రం 6 o'clock రమ్మంది. సెప్టెంబర్ డిసెంబర్ కోడ్ 6. నువ్వు ఫిక్స్ కొట్టు 6. నిన్న మ్యాచ్లో 6లు కొడితేనే గెలిచింది. కాబట్టి నువ్వు కూడా అట్లా కొట్టు. నెక్స్ట్ మిత్రమా. సో ఈ విధంగా మనం ఈక్వల్ క్యాలెండర్ని మనం చూడవచ్చు. సో ఇది ఈ సెషన్లో మనం ఈక్వల్ క్యాలెండర్ మంత్స్ పైన నేర్చుకున్నాం. లాస్ట్ సెషన్లో ఇయర్స్ పైన నేర్చుకున్నాం. సో ఒక్కొక్క సెషన్లో మనం ఒక్కొక్క క్యాలెండర్ని పార్ట్స్గా నేర్చుకుంటున్నాం. సో ప్రతి పార్ట్ను మీరు బాధ్యతగా నేర్చుకుంటే మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ బద్రి సార్.